పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం పత్రిజీ కోర్ టీచింగ్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ అంశంపైన మాట్లాడే మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఆయన్ని అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. లా ఆఫ్ ఫర్గ్యూనెస్, క్షమాగుణం గురించి మరి పత్రిజీ గారు ఏం చెప్పారు? క్షమాగుణానికి పరాకాష్ట. ఎందుకంటే ఆయన జీవితంలో పాపం చాలామంది తన దగ్గర వాళ్ళే తనని చాలా విమర్శలు చేశారు. నేను చూశాను. ఎవరికైతే ఎంతో మంచి చేశారో వాళ్ళు పత్రిసారిని అమ్మనబూతులు తిట్టారు. ఎంత వర్స్ట్గా చేయకూడదు అంత వర్స్ట్ విషయాలన్నీ చేశారు. ఆయనని ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని ఆడిపోసుకున్నారో, ఎన్ని విమర్శలు చేశారో, ఎంత నెగటివిటీని ప్రొజెక్ట్ చేశారో, ఎన్ని కామెంట్స్ చేశారో, ఎన్ని జడ్జిమెంట్స్ చేశారో పత్రిసారిని. ఈ జీవితంలో మన శత్రువుకు కూడా అలాంటి కష్టం రాకూడదు అనుకుంటాం. పాపం పత్రిసారిని అన్ని రకాలుగా దూషించారు. ఆయన పాపం దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాల. ఒకానొక సందర్భంలో ఒకసారి ఎక్స్ప్రెస్ చేశాడు, నేను నమ్మిన వ్యక్తి ఇలా చేశాడు నా అనుకున్నాను, కానీ వాళ్ళే ఇలా చేస్తారని అనుకోలేదు అని చెప్పారు. చాలా అంటే పత్రిసారికి బేసిక్ నేచర్లో ఏంటంటే బాధ అనేది ఉండదు. అంటే యోగీశ్వరుడు కదా, సాక్షాత్తు దేవుడు ఆయన. అంటే ఆ దైవ స్థితిలో జీవించాడు ఆయన. ఇప్పుడు దేవుడు అని ఎవరిని అంటారు? ఆ దైవ స్థితిలో జీవించే వ్యక్తిని, ఆ ఎరుకతో జీవించే వ్యక్తిని దేవుడు అంటారు. పరమ యోగీశ్వరుడు ఆయన, అసలైన పండితుడు. పండితుడు ఈ భూమి మీద దేనికి శోకించడు. పండితుడు ఆల్వేస్ ట్రూత్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఎప్పుడు ఆ ట్రూత్లో ఫస్ట్ ఆయన జీవిస్తుంటాడు. ఇక్కడ తన జీవితంలో ఎంతో మంది బాధ పెట్టారు తనని, చాలా దగ్గర వాళ్ళే బాధ పెట్టారు ఆయన్ని. కానీ ఆయన దగ్గర ఫర్గివ్నెస్ చాలా పరాకాష్ఠలో ఉంటుంది. చాలా చాలా అసలు ఎన్ని భరించాడో ఆయన జీవితకాలంలో, ఎన్ని సహించాడో, ఎంత నలిగాడో ఆయన పాపం. పత్రిసార్ నలిగినంత ఈ భూమి మీద ఎవడు నలిగినాడు నాకు తెలిసి. పత్రిసార్కున్న పడినన్ని అవమానాలు ఎవరు పడిండరు. పత్రిసార్ తిట్టించుకున్నన్ని తిట్లు ఎవరు తిట్టించుకుండరు. పత్రిసారు అంటే నెగిటివ్ కామెంట్స్ ఎవరు పొందిండరు, నెగిటివ్ జడ్జిమెంట్స్ ఎవరు పొంది ఉండరు. ఎన్ని విషయాలలో ఎంత నలిగాడో ఆయన. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచానికి ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ఆ ప్రపంచం నిన్ను పొగుడుతుంది, అదే ప్రపంచం నిన్ను తిడుతుంది కూడా. అంటే రెండిటికి మనం సిద్ధంగా ఉండాలంటారా? రెండిటికి సిద్ధంగానే ఉంటేనే నువ్వు ఏదైనా చేయాలి, లేకపోతే ఏం చేయకూడదు. పత్రిసార్కి ఆల్రెడీ మంచి ఉద్యోగం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. హాయిగా ఆయన పని ఏదో ఆయన చేసుకొని ఉంటే కనుక ఆయన ఎవడు తిట్టేటోడు లేడు, కామెంట్స్ చేసేటోడు లేడు, మోసం చేసేటోడు లేడు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు లేరు, ఏదీ లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఇక్కడ ఒక టీచింగ్ ఏమనిస్తుందంటే, ఎవరో మనం తిడతారు కదా, ఎవరో మనం విమర్శిస్తారు కదా అనేసి మనం అనుకున్నది అది చేయకుండా ఉండకూడదు. మనం ఏమదా అనుకుంటున్నామో అది చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని చేయడంలో కింగ్ ఆయన దేన్ని బట్టి చూడ. అసలు మనం ఫర్గ్యూనెస్ గురించి మాట్లాడుతుంటే ఈ టాపిక్స్ అన్ని చెప్తున్నా. అంటే ఆయన ఫర్గ్యూనెస్ లో కింగ్ ఆయన. నెల్సన్ మండేలా ఎలానో ఆయన అట్లా. ఫర్గ్యూనెస్ కి ఉదాహరణ నెల్సన్ మండేలా అని చెప్తాం. ఆ కోవకు చెందిన వ్యక్తి ఆయన. నన్ను అడిగితే నెల్సన్ మండేలా 25 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఈయన బయట ఉన్నప్పటికీ నెల్సన్ మండేలా జీవితంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో అన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు ఈయన. చాలా నలిగాడు ఈయన, మామూలుగా నలగలేదు. ఎందుకంటే ఇంట్లో 2-3 ఎగడానికే చాలా శక్తి కావాల. ఎవరి ఒపీనియన్ ఒక ఒపీనియన్కి పొంతన ఉండదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఉంటారు. అట్లాంటి ఈ కాలంలో ఇన్ని లక్షల మందిని ఏగడం అంటే ఎక్కడ ఎగుతాడు చెప్పు? ఇప్పుడు మనకే కోపాలు వస్తుంటాయి, మనకున్న ఇంత చిన్న స్థాయికి. మన జ్ఞానం ఎంత, మనం ఎంత? ఆయన ముందర 0.00001% ఎక్కడో డెసిమల్లో ఉంటాం మనం. మనకే వీళ్ళు చేసేటువంటి పనులకు కోపాలు వస్తే ఆయనకి ఎంత కోపం రావాలా? కరెక్ట్, అవునా కదా? ఎంత అజ్ఞానాన్ని భరించింటాడు ఆయన జీవితకాలంలో, ఎంత మూర్ఖత్వాన్ని భరించాడు. వీళ్ళక ఆయన విలువైన సమయాన్ని ఇచ్చింది అనిపిస్తుంది ఒక్కోసారి. అన్నిటి భరించాల్సి వస్తుంది ఏదైనా చేయాలన్నప్పుడు. ఎవరినెవరినో భరించాలి, ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, వీళ్ళని ఎందుకు భరించాలి అని. అవును, కానీ ఒకటి చేయాలన్నప్పుడు అన్ని భరించాలి, తప్పదు. ఇప్పుడు అందరితో కలిసి ఉంటుంది. ఆయన ఎంతో మందిని
గొప్ప గొప్ప పదవుల్లో పెట్టాడు పత్రి సార్. ఎస్. ఆయన పెట్టిన పదవుల్లో నుంచి ఎవరినైతే పదవుల్లో పెట్టాడో వాళ్ళే ఆయనకి ఏకుమేకై కూర్చున్నారు. ఒక జీసస్ క్రైస్ట్ విషయంలో కూడా అదే జరిగింది, ఎస్. ఈయన విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈయనని సోక్రటీస్ లాగా విషం ఇచ్చి చంపడం చేయలేదు అంతే, ఎస్. మానసికంగా చాలా చంపారు, ఎస్. చాలా అనుభవించాడు పత్రి సార్. చిన్న విషయాలు ఏం కాదు అవన్నీ. అంటే ఇవన్నీ తప్పవు అనేది అర్థమైపోయింది. ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఏ జ్ఞానం లేనివాడు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అవి పట్టించుకుంటే కనుక మనుషులకి బాధ వచ్చేస్తుంది తెలియకోకుండానే. ఎస్. వీడెవడు రా నన్ను అనడానికి అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఉన్న ఆయనకి ఆయన పట్టించుకోలేదు అంతే. చాలా విషయాలను క్షమించేసేవాడు, ఫర్గ్యూ చేసేసేవాడు. ఎస్. ఫర్గ్యూనెస్కి ఆయన పరాకాష్ట సార్. ఎస్. అంటే మనం ఓపెన్గా చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తే కానీ తెలియదు కూడా చాలామందికి. ధ్యానం అంటే అందరూ ఏమనుకుంటారంటే అంత శుద్ధ పూసలు ఉంటారు ఈడ అనుకుంటారు. బయట ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది, ఏం మారదు. నిజమైన సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర మాత్రమే ఆ జ్ఞానం తన జీవితంలో ఉంటుంది. ఎస్. జ్ఞానం థియారిటికల్గా ఉండడం వేరు, ప్రాక్టికల్గా ఉండడం వేరు. ఎస్. పత్రి సార్ దగ్గర ప్రాక్టికల్గా ఉంది, చాలా మంది దగ్గర అది థియారిటికల్గానే ఉంది. థియారిటికల్గా ఉన్నప్పుడు తప్ప ఇవన్నీ. ఆయన ఎంత భరించింటాడో ఈ భూమి మీద ఆయనలాగా భరించిన వ్యక్తి ఇంకొకరిని మనం చూపించలేం. ఎస్. అంత భరించాడు, అంత ఓర్చుకున్నాడు, అంత భరించాడు, అంత సహించాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పనలేదు కాదు. ఎన్ని కష్టాలు. ఈ కష్టం ఆ కష్టం అని తెలియకుండా పడ్డాడు ఆయన. ఎన్నింటిని తట్టుకున్నాడో. కొన్ని పనులు కావాలన్నప్పుడు ఎంత కిందికైనా దిగుతాడు ఆయన. అంత పరమ గురువు. చాలా ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఉంటాయో తెలుసా. బుక్కులు సారు క్లాస్ పెట్టినప్పుడు బుక్కులు పెడతారు కదా, ఆ బుక్కులు మోసేవాడు సారే. ఆ బుక్కులు మోసేవాడు, మేము చూసాం కల్లారా. తర్వాత మనం దుబాయ్లో క్లాస్ పెట్టామా, ఎస్. సార్ వచ్చాడు దుబాయ్కి, ఆయన బ్యాగ్ ఆయన నేను మోసుకుంటాను రా అంటాడు. ఆయన ఏజ్ పెద్దది. ఎస్. మామూలుగానే గురువులకి మంచి మంచి సెక్యూరిటీ ఉంటుంది, ఆయన చుట్టూ ఒక 5-6 మంది ఉంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడలేదు. ఎస్. లాస్ట్ ఆయనకి హెల్త్ బాగలేనప్పుడు తప్ప ఎప్పుడు ఇతరుల మీద ఆయన ఆధారపడలేదు. ఆయన పనులన్నీ ఆయన ఆ సూట్ కేసు నాకేరా, ఏంటి ఫోజా నీకు, నేను మోసుకోలేనా నా సూట్ కేసుని అంటాడు. అంత సింపుల్గా జీవించాడు. ఎస్. అంత సింపుల్గా జీవించిన గురువు కూడా ఎవరు లేరు. సింప్లిసిటీకి మారుపేరు పత్రి సార్. ఎస్. ఆయన అనుకుంటే కనుక కార్లలోనే పెద్ద పెద్ద కార్లలో తిరగచ్చు. ఎస్. ఆయన అన్నీ ఆలోచిస్తాడు, బడ్జెట్ గురించి ఆలోచిస్తాడు, ఈ డబ్బు ఏదో ఇంకో దానికి పెడితే ఇంకో కార్యక్రమం జరుగుతుంది కదా అని ఆలోచిస్తాడు తప్ప ఇంకో దానిలో తిరగాల చెయ్యాలనేది లేదు ఆయనకి. ఆయన ఫోకస్ అంతా ఎప్పుడు దేనికోసం పుట్టాడో ఆ పని చేయడం మీదనే పెట్టాడు ధ్యాస అంతా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ద లా ఆఫ్ అట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మొదలు పెట్టినా కానీ ₹1 కూడా మరి ఉండేది కాదు. అవును. కానీ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు అన్నీ ఏ రావాలో అలా అలా సమకూరుతూ ఉండేవి. అంటే ప్రాక్టికల్గా మరి పత్రిజీ గారు లా ఆఫ్ అట్రాక్షన్ అన్న అంశం పైన ప్రాక్టికల్గా చేసి చూపించారని చెప్పచ్చా? లా ఆఫ్ అట్రాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకోవచ్చు పత్రి సార్ని. ఎస్. ఎందుకంటే ఇప్పుడు డబ్బులతో డబ్బును సృష్టించడం ఈజీ, కానీ ఏమీ లేకుండా డబ్బు సృష్టించేవాడు ఆయన. పత్రి సార్ ఏమంటాడంటే మనీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. డబ్బు అనేది ఒక అద్భుతమైన శక్తి. ఎస్. ఈ శక్తి ఎట్లా ఉంటుందంటే కొన్ని ఫార్ములాస్ మనకు అర్థమైతే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. పత్రి సార్ దగ్గర జ్ఞానం ఉంది. ఎస్. జ్ఞానం ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, మనీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎస్. సారు జ్ఞానాన్ని ఇచ్చేవారు, ఆ జ్ఞానం పొందిన వారు ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు. ఎస్. పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే గుడ్ విల్ కన్వర్ట్ ఇంటూ మనీ. ఆల్వేస్ నీ దగ్గర గుడ్ విల్ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిఎంసి పెట్టినప్పుడు ₹1 డబ్బు. ఎస్. షేర్స్కి వెళ్ళాం. ఈరోజు ఇప్పుడు 7వ సంవత్సరంలో మనం నడుస్తున్నాం, 6 సంవత్సరాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని. ఎస్. సారు చూసాక డబ్బు ఇచ్చింది, మరి ఎవరిని చూసి డబ్బులు ఇచ్చారు? నిన్ను నన్ను చూసి ఎవరైనా డబ్బులు ఇస్తాడా? మనకి ఎంత గుడ్ విల్ ఉంటే ఆ మాత్రం వస్తుంది. సార్ యొక్క గుడ్ విల్ అనంతమైంది. ఎస్. ఎవ్వరు చేయనంత చేసేసాడు ఆయన. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు ఆయన యొక్క నేచర్లో, అంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ట్రూత్ని ఇంకా ఆ మనిషి ఈ ప్రాపంచికతలో ఉండదు, ఆయన ధ్యాస ఉండదు. ఒక్కసారి ఈ ప్రాపంచికత నుంచి మనం బయటపడితే
అన్ని సిద్ధులు మన లోపల వశం అవుతాయి. ఆయన యాక్చువల్గా సిద్ధ పురుషుడు. పత్రిజీ సిద్ధ పురుషుడు, మహాసిద్ధ పురుషుడు. ఆయన తన సిద్ధుల్ని ఎక్కడ బయటికి ప్రదర్శించలేదు అంతే. ఆయన సిద్ధులన్నింటితోటి అద్భుతాలు చేశాడు, తెలియకుండానే చేశాడు. చాలా ప్లేసెస్లో నేను తిరుగుతున్నా, కొంతమంది అనుభవాలు చెప్పారు నాకు. ఒకసారి 1000 మందికి వండినటువంటి ఆహారం 5000 మంది తిన్నారంట. 1000 మందికి. ఇప్పుడు 1000 మంది అంటే సరే, ఇంకొక 500 మంది ఎక్కువ వేసుకో. ఓకే, ఏదో బియ్యం ఎక్కువ వేశారో, కూరగాయలు ఎక్కువ వేశారో అంటే అది వేరే విషయం. 1000 మందిది 2000 మంది తిన్నారనుకో, సరే పోనీ వాడు డబల్ వేసినాడు అనుకుందాం. 1000 మందికి వండేదాని పాత్రలు 5000 మంది వండేదాని పాత్రలు వేరవుతాయా? అవవా? ఖచ్చితంగా. మరి 1000 మంది తినాల్సింది 5000 మంది ఎట్లా తింటారు? అవునా కదా? అవును. వాళ్ళన్నీ అనుభవాలు నేనే నమ్మను, నమ్మలేదు కూడా. తర్వాత సార్ని చూసిన తర్వాత అర్థమైంది. ఓకే. ఒక క్లాసు 1000 మంది వరకు వస్తారని పెట్టారు, క్లాస్కి 5000 మంది వచ్చారు, కిక్కిరిసిపోయింది అది. ఓకే. సో 1000 మందికి వండినటువంటి ఆహారం 5000 మంది తింటారు అంటే అది చిన్న విషయం కాదు. అది ఎన్నో యజ్ఞాలలో అలా విన్నాం కూడా. అంటే సారు బయటికి తన సిద్ధులను ప్రదర్శించలేదు అంతే. ఇప్పుడు ట్రెక్కింగ్కి తీసుకెళ్ళేవారు సారు. ట్రెక్కింగ్కి తీసుకెళ్ళినప్పుడు కొన్ని వందల మంది అడవుల్లో ఉండవు, అట్లా పడుకోవడమే అంతే. అన్నీ అక్కడే అడవుల్లో బాత్రూమ్స్ ఏమి ఉండవు కదా. అవును. బయటికి వెళ్ళడమే చెంపట్టుకొని. ఎవరైనా సరే, ఎంత ధనవంతుడైనా ఎంత పేదరికమైనా అందరూ సమానంగా ఉంటారు అక్కడ. ఇంట్లో కింద వండుకోవడానికి ఒక్కొక్కసారి ఆలోచిస్తారు మామూలుగా పల్లెటూర్లలో, ఏ పురుగు పుట్ర వస్తుందని. మనం ఎక్కడ పురుగు పుట్ర ఉంటాయో అక్కడికే మనం వెళ్ళిపోయినాం. కానీ ఏ వ్యక్తికి ఏం కాకుండా వస్తాం మనం. ఎంతో ఆ యోగశక్తి ఉంటే తప్ప ఇవన్నీ అయ్యేవి కాదు. నిజానికి జరుగుతున్నప్పుడు ఎవరికి ఏం అనిపించలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవి చాలా అద్భుతమని అనిపిస్తుంది. అట్లనే సారు తిరగడం చాలా కష్టం ఒక మనిషికి. నేనే ఉన్నాను మొన్న ఆర్మూర్లో పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం 3 రోజులు, మళ్ళీ మనం కనిగిరికి వెళ్ళొచ్చాం. దాని దెబ్బకి ఇంకా సెట్ అవ్వలేదు బాడీ. ఉదాహరణకు చెప్తున్నా. ఆయన రోజు చేస్తాడు, అది చిన్న విషయం కాదు. అది అదొక అద్భుతం అంతే, దాన్ని ఏమని చెప్తాం. ఆయన చాలా అలవోకగా చేసేవారు. ఆయన లోపల నిజానికి ఆ సిద్ధులే కనుక లేకపోతే చేయడం కష్టం, అంత ఈజీగా కూడా ఉండదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అంచేత అంటే ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్స్ కానీ, లా ఆఫ్ ఫర్గివ్నెస్ కానీ మరి ఎంతో ఎంతో ప్రదర్శించారు. అలాగే ఇది కాకుండా ఇంకా ఏమేమి మన పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఇంకా ఎలాంటి లాస్, స్పిరిచువల్ లాస్ గురించి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటారు? ఇప్పుడు పత్రిజీ వర్సెస్ సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్కి పరాకాష్ట పత్రిజీ. తనను తాను ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోడైనా. ఎవరు ఏదన్నా మాట్లాడి తనకు నచ్చిందే చేస్తాడు. ఓకే. తనకు నచ్చినట్లు జీవిస్తాడు, తనకు నచ్చినట్లు బతుకుతాడు. ఆయన తనకు నచ్చిన పనులే చేస్తూ ఉంటాడు. ఎవరినో మెప్పించడానికి ఏం చేయడు ఆయన. ఆయన్ని ఇబ్బంది పెట్టుకునే పని ఏది చేయడు. ప్రతి పనిని ఒక ట్రెండ్ సెట్ చేసేలాగా ఉంటాయి ఆ పనులన్నీ. ట్రెండ్ సెట్టర్, ఈజ్ ద పాత్ ఫైండర్. ఒకటి వేసిన దారిలో ఆయన నడవడు, ఆయన ఒక దారిని సృష్టిస్తాడు. ఆయన ఎట్లా ఉంటుందంటే తనని తాను ఏ విషయంలోనూ నిందించుకోవడం కానీ, తనని తాను తక్కువ చేసుకోవడం కానీ, తనని తాను జడ్జ్మెంట్ చేసుకోవడం కానీ, తను తాను కంప్లైంట్ చేసుకోవడం కానీ, తన పట్ల తాను ఏ చేయకూడని పని ఒక్కటి కూడా చేయడు సారు. సెల్ఫ్ లవ్ అనే దానికి పరాకాష్ట. ఇప్పుడు తన లోపల ఉన్న దైవత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా దైవత్వాన్ని ఎవరు తక్కువ చేయరు, ఏ జ్ఞాని తక్కువ చేయడు. ఆ దైవత్వం శక్తితో నడుస్తాడు. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒక పాయింట్లో మనము గమనించవచ్చు. ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎవరైతే రెస్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళ పట్ల వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఎవరైతే రెస్పెక్ట్ చేయరో తమ పట్ల తాము రెస్పెక్ట్ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పత్రి సార్ ఇప్పుడు నాకున్న ఏజ్కి, ఒరేయ్ నువ్వు ఇటు రారా
అరే నువ్వు ఇటు రారా, అట్లా ఎప్పుడు పిలవడు. ఆనంద్ ఇటురా అంటాడు. హ్మ్. మరీ ప్రేమ ఎక్కువైపోతే ప్రేమగా పిలుస్తాడు, ఒరే అని. హ్మ్. ఇటు రారా, కూర్చో, ఫస్ట్ తిను, Hmm. తర్వాత మాట్లాడదాం. ప్రేమతో పిలవడం వేరు. ఎస్. అంటే సంబోధించేటప్పుడు రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడే మాటలకి, హ్మ్. రెస్పెక్ట్తో కూడిన మాటలకి చాలా తేడా ఉంటుంది. హ్మ్. ఆయన చిన్న పిల్లల్ని కూడా మాస్టర్ అంటారు. హ్మ్. సార్, మేడం, ఒక పల్లెటూరులో ఒక ముసలావిడని పట్టుకొని హ్మ్. చెప్పండి మేడం మీ అనుభవాలు చెప్పండి హ్మ్. అయితే దండం పెడతాడు ఆయన. హ్మ్. ఎంత రెస్పెక్ట్ చేస్తాడు ఎదుటి వాళ్ళని. ఇప్పుడు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఆల్రెడీ ఆ రెస్పెక్ట్ తన పట్ల తను కలిగిన వ్యక్తి ఇతరులను రెస్పెక్ట్ చేయగలడు, ఎస్. అదర్వైజ్ చేయలేరు. హ్మ్. అట్లనే తనను తాను ప్రేమించుకుంటున్న వ్యక్తి ఇతరులకు ప్రేమను పంచగలడు. ఎస్. తనను తానే ప్రేమించుకోలేనివాడు ఇతరులను ఎలా ప్రేమిస్తాడు? హ్మ్. వాని దగ్గరే లేదు, వాడు ఇంకొకళ్ళకి ఏమిస్తాడు? సో పత్రిజీ ఆయన యొక్క కేరింగ్ చాలా అద్భుతం. ఎస్. ఎందుకంటే తన పట్ల తాను చాలా కేర్ తీసుకుంటాడు కాబట్టి హ్మ్. ప్రతి ఒక్కళ్ళని అంతే కేర్గా చూస్తాడు ఆయన. తన పట్ల తనకు కేర్ లేనప్పుడు పక్కన వాళ్ళని ఎలా కేర్ చూస్తాడు? అవును. చాలామందిని పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు నాకు చిన్నప్పటి నుంచి నా నేచర్లో ఉంది హ్మ్. ఏదైనా ఎవరైనా పట్టించుకోవడం అనేది. Hmm. మనతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏముంది ఏం లేదు, హ్మ్. మినిమం చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవునవును. కొంతమంది ఇవే పట్టించుకోరు. Hmm. పట్టించుకోరు మీన్స్ ఇన్ ద సెన్స్ తమను తాము పట్టించుకోరు కాబట్టి పక్కన వాళ్ళని కూడా పట్టించుకోరు. హ్మ్. తమ పట్ల తమకు కేరింగ్ ఉన్నటువంటి వాళ్ళు పక్కన వాళ్ళని తప్పకుండా, హ్మ్. పక్క వాళ్ళ పట్ల చాలా కేరింగ్ ఉంటుంది. ఏదైనా ఫస్ట్ మనం ఇతరులకు మనం చూసుకోగలుగుతున్నాము, ఇవ్వగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము అంటే అది ఫస్ట్ మన పట్ల మనకు ఉంటే తప్ప హ్మ్. ఎదుటి వాళ్ళకు ఇవ్వడము, చేయగలగడము అనేది సాధ్యం కాదు. ప్రతిసార్లు చూసి బాగా నేర్చుకోవచ్చు మనం. ఎస్. అంటే పత్రిజీలో ఒక మంచి హీలర్ కూడా ఉన్నాడు. అవును. హీలింగ్ ఎనర్జీస్ కూడా. అంటే ఆయన ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు చాలామందికి ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలామందికి ఆటోమేటిక్గా హీల్ అయిపోయేవి. కొన్ని సార్ గట్టిగా ఒక దెబ్బ కడుపులో కొట్టిన, ఒక మొట్టికాయ వేసిన చాలామందికి హీల్ అయిపోయాయని చెప్పేసేవారు. అవును. మరి ఆ అంశాల్లో కొంచెం ఆ ఎగ్జాంపుల్స్ చెప్తారా? పత్రి సార్ ఎప్పుడు కూడా ధ్యానంలో కూర్చోపెడితే ఇమ్మీడియట్గా ఫ్లూట్ ప్లే చేస్తాడు. హ్మ్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఆయనకి బాగులేనప్పుడు కూడా ఫ్లూట్ ప్లే చేసేవారు. హ్మ్. ఎస్. అంత ఫ్లూట్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది ఇబ్బంది పెట్టుకొని అని అనుకునేవాడిని. హ్మ్. ఆయన ఎప్పుడు కూడా ఆ ఫ్లూట్ నుంచి ఆ శక్తి తరంగాల్ని ఆయన పంపించేవాడు బయటికి, ఎస్. యూనివర్స్లోకి. హ్మ్. ఆయన సమక్షంలో ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ వేణునాథ ధ్యానంలో హ్మ్. చాలా ఎనర్జీని పొందేవారు. ఎస్. ఒక్కొక్కళ్ళ అనుభవాలు మనం చెప్పామనుకో, ఉదాహరణకు హ్మ్. కొన్ని సంవత్సరాలు కూడా సరిపోవు, హ్మ్. అంతమంది మాస్టర్లు ఉన్నారు. ఎస్. అంటే ఆ ఫ్లూట్ మెడిటేషన్ ద్వారా హ్మ్. అద్భుతమైనటువంటి అనుభవాలు పొందిన వాళ్ళు. మనము గతంలో ఎప్పుడో పూర్వకాలంలో ఉన్న విషయం ఏంటంటే కృష్ణుడు కనుక ఫ్లూట్ ప్లే చేస్తే ఎస్. ప్రకృతి పులకించిపోయేది, హ్మ్. గోవులన్నీ ఆనందంగా నాట్యం ఆడేవి, ఎస్. మనుషులందరూ ఆనందంగా నాట్యం చేసేవాళ్ళు. హ్మ్. అంటే తెలియకుండానే హ్మ్. ఒక మైమరుపు వచ్చేది అని Hmm. విన్నాం మనం. ఎస్. ధ్యానులకు అలాగే జరుగుతుంది పత్రి సార్ ఫ్లూట్లో. హ్మ్. సార్ ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే ఒకానొక టైంలో ఆ సంగీతానికి మించి ఏదో ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. హ్మ్. ఒకసారి తుంబురు తీర్థంలో ఎస్. ఆయన ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. హ్మ్. దాదాపు 2 గంటల పైన అయిపోయింది ధ్యానం హ్మ్. కంటిన్యూస్గా. అందరూ ఊగుతున్నారు అట్లే హ్మ్. ఆయన ఫ్లూట్ ప్లే చేస్తుంటే. హ్మ్. తన్మయత్వంలో ఊగిపోతున్నారు మనుషులు. ఓకే. అంటే లోపల ఆత్మలన్నీ నాట్యం చేస్తుంటాయి. హ్మ్. సో లేచిన తర్వాత చెప్తున్నాడు ఆర్గనైజర్. హ్మ్. ఆర్గనైజర్ కళ్ళు తెరుచుకొని ఉంటారుగా, అవును. అన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటుంటారు. అవును. వాళ్ళు చెప్తున్నారు ఆ. అందరూ ఊగుతున్నారని. ఆహా! ఊగినట్టు ఎవడికి తెలియదు ఊగే వాళ్ళకు, అయ్యో! కానీ వాళ్ళు ఊగిపోతున్నారు. హుహుహు. ఊగేటోడికి తెలియట్లేదు ఓకే. వాడు ఊగుతున్నాడని. హుహు. అంత పరవశించిపోయేవాళ్ళు. అంతెందుకు మన ధ్యానమా చక్రంలో కూడా అవును. ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ యొక్క ఫ్లూట్. హ్మ్. చాలామంది అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకే దాని వాల్యూ అర్థమవుతుంది. Yes. మామూలు వాళ్ళకి అది తెలియదు కూడా. Hmm. ఓ సౌండ్ వస్తుంది అనుకుంటారు తప్ప. ఇప్పుడు సంగీతం తెలిసినోడికి సంగీతం యొక్క మాధుర్యం తెలుస్తుంది. హ్మ్. ఒక ధ్యానికి దాని ఎనర్జీ తెలుస్తుంది. యెస్. సంగీతజ్ఞుడికి కూడా తెలియదు దాని ఎనర్జీ. హ్మ్. ఓకే, ఒక ధ్యానికి మాత్రమే తెలుస్తుంది హ్మ్. ఆ ఎనర్జీ. మాటలో కూడా ఎంతో శక్తి ఉంటుంది, యెస్. సంగీతానికి ఎంత శక్తి ఉండాలి. హ్మ్. అట్లా అదొక ప్రవాహం ఆయన.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. అంటే ధ్యానానికి సంగీతానికి ఏ సంబంధం ఉందంటారు? అంటే రెండు కలగలిపి మరి పత్రిజీ ఎందుకు ఇచ్చారంటారు? ఇక్కడ సార్ కూడా ఏం చెప్తారంటే వోకల్ అంటే పాడడం అనేటువంటి దాని ద్వారా ధ్యానానికి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ధ్యానానికి ప్లస్ అవుతుంది. అచ్చా. మనసు ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటుంది. ఈ ఆలోచనల నుంచి ఇది ఒక డైవర్షన్ అనమాట. ఇది మ్యూజిక్ అనేది ఒక ఇంకా మన ధ్యాన స్థితిలోకి మనం స్థితం అవడానికి యూజ్ అవుతుంది. ఎనీ ఇన్స్ట్రుమెంటల్, నాట్ వోకల్. వోకల్ ఆల్వేస్ ఒక మనస్సుని ఇంకా ఆలోచింపజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్యాగరాజ కీర్తనే పాడుతున్నాం అనుకో, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు అనేసరికి ఎవరెవరు మహానుభావులు అందరూ మన మైండ్ టక్కన వెంటనే తీసేసుకుంటుంటుంది. అది ఓకే, అందరికీ వందనములు అనగానే వందనాలు పోస్టర్లోకి వెళ్ళిపోతుంది. అది అంటే రకరకాల మనసు పనిచేస్తుంది వోకల్గా మనం పాడినప్పుడు. కానీ ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఫ్లూట్, వయోలిన్, మృదంగం, వాట్ ఎవర్, సంతూర్, ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ధ్యానాన్ని ఇంకా మరింత మనం డీపర్గా జర్నీ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎనీ ఇన్స్ట్రుమెంట్, పండిత్ రవిశంకర్ది కానీ, హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ కానీ, జాకీర్ హుస్సేన్ తబలా కానీ, ఎనీ వన్. సో అద్భుతమైనటువంటి సంగీతం అద్భుతమైనటువంటి ధ్యానానికి ఒక కారణం అవుతుంది, ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. అట్లనే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, సార్ కొడతారని. మీరు గమనించండి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడు సారు. ఎవడైతే బాగా పనిచేస్తుంటాడో వానే కొడతాడు. కొట్టడము అంటే చాలామందికి మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో కొట్టినాడా అని అనిపిస్తుంది. షామన్స్ దీన్ని ఏమంటారంటే దానికి ఒక సైన్స్ ఉంది, దీని వెనకాల ఒక పెద్ద సైన్స్ ఉంది. షామన్స్ అంటే అమెరికాలో ఉండేటువంటి ఒక తెగ అది. ఓకే, షామనిజం అనేది అక్కడ నుంచి వచ్చింది. ఓకే, అక్కడ గురువులు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని ఎవడైతే బాగా తపనతో ఉండి బాగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడో, దానికి సంబంధించిన వర్క్ చేస్తుంటాడో వాళ్ళని కొడతారు. కొడితే మన షోల్డర్ బ్యాక్ సైడ్ ఒక ఎనర్జీ బాల్ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ బాల్ మూవ్ అవుతుంది. ఓకే, అది మామూలుగా మూవ్ అవడానికి ఒక జన్మ పడుతుందంట. గురువు కొడితే కొన్ని సెకండ్లలో మూవ్ అవుతుంది. అందుకే పత్రి సారు నేను అబ్జర్వ్ చేసేవాడిని ఎవరెవరిని కొడుతున్నాడని. ఎవరైతే ధ్యాన ప్రచారం విస్తృతంగా విశేషంగా చేస్తుంటారో వాళ్ళనే పొట్టలో కొడతాడు. వాళ్ళు రెచ్చిపోయి పని చేస్తుంటారు, మామూలుగా పని చేయరు. ఒకసారి ఏమైందంటే హిమాలయ ధ్యానయాత్రలో ఉన్నాం మేమంతా, బద్రీనాథ్లో. ఓకే, బద్రీనాథ్లో వెళ్ళాం, దర్శనం చేసుకొని వచ్చాం. అక్కడ టెంపుల్లో బాగా మెడిటేషన్ చేసేసి లాడ్జ్కి వచ్చినప్పుడు ఆ టెంపుల్కి ఎదురుగా రైట్ సైడ్లో ఒక లాడ్జ్ ఉంటుంది, పెద్ద ఆశ్రమం ఉంటుంది, లాడ్జ్ టైప్లో. ఆశ్రమంలో దిగాం అందరం. అక్కడ పత్రి సారు కరాటే ఫోజులతో అందరినీ కొడుతున్నాడు. ఓకే, నేను ఎక్కడో దూరంగా తింటుంటే నేను మనసులో అనుకున్నా, ఈయన ఏమైనా బ్రూస్లీనా అందరినీ కరాటే ఫోజులలో పెట్టి కొడుతున్నాడు, కాలు పైకి ఎత్తి చెయ్యి ఇట్లా పంచులు కొడుతున్నాడు అనమాట. నేను మార్షల్ ఆర్ట్స్ కదా, అవునవును అని నేను మనసులో అనుకున్నా. సారు నేను చాలా దూరంలో ఉన్నా, అందులోను ఏళ్ళు చూపించి ఇట్రా అన్నాడు. నా కర్మ కాకపోతే తినేటువంటి ఏదో మర్యాద తినొచ్చు కదా, నాదేం పోయింది, ఆయన ఎట్లా కొడితే నాకేమి, ఓకే అని నేనే అనుకుంటున్నా లోపల. అనవసరంగా బుక్ అయిపోయినా నేను. సారు నన్ను పిలిచి నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. ఆలోచనలు చదివేస్తాడు కదా సారు. నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదు సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్ అని నేను. నువ్వు ఇటు రారా అన్నాడు. అంటే తింటున్నాను కదా సార్ అన్నాడు. ఆయన డిసైడ్ అయిపోయినాడు, తింటున్నాను కదా సార్ అన్నాను. అవునరా, చేతులు కడుక్కొని రా అన్నాడు. ఆ ప్లేట్ ఒకరికి ఇచ్చి చేతులు కడుక్కొని వచ్చేసిన. వస్తే నన్ను కొడతాడు అనుకున్నా, నన్ను కొట్టరా అన్నాడు సారు. పంచులు కొట్టరా,
కరాటే వాడివి కదా నువ్వు, కరాటే వచ్చు కదా నీకు, కొట్రా అన్నాడు. కొట్రా అంటే ఇప్పుడు ఎక్కడైనా గురువు శిష్యుని కొడతాడు కానీ శిష్యుడు గురువుని ఎందుకు కొడతాడు? అవును. తర్వాత సార్ పట్ల ఎంతో ఇది కదా లోపల, అవును. అది మాట వరుసకు కూడా వినాలనుకోను నేను. అవును. ఓకే, దాన్ని వినాలని కూడా అనుకోను నేను. ఎస్. నువ్వు కొట్రా అన్నాడు అంటే నేను కొట్టను సార్ అన్నాను. ఇప్పుడు నువ్వు కొట్టాల్సిందే నన్ను అన్నాడు. నీ పంచ్ పవర్ ఎంత ఉందో చూపి ఒకసారి కొట్టు నాకు అన్నాడు. నేను కొట్టలేను సార్ అన్నాను. అంటే సమస్య లేదు, నన్ను కొట్టాల్సిందే, కొట్టు అన్నాడు. నా చుట్టూ కనీసం 300 మంది ఉన్నారు. ఓకే. కొంతమంది పైన పడుకున్నారు. అందరూ మ్యాటర్ సీరియస్ అయిపోయింది. జోవియల్గా ఉన్నది కాస్త చాలా సీరియస్ చేసేసినాడు సారు. అప్పటివరకు ఏంటంటే సార్ కొట్టు కొట్టు అంటే అందరు నవ్వుతున్నారు. అంటే ఏదో మజా చేస్తున్నాడు అనుకున్నారు అందరూ. ఆయన ఆలాఫే సడన్గా సీరియస్ అయిపోయినాడు. కొట్రా, కొట్టు అని గట్టిగా అరుస్తున్నాడు. నేను కొట్టడం సంగతి దేవుడి గారు, నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి దెబ్బకు, ఆయన అరిచే అరవడాలకి. నేనేమని చెప్పానంటే ఇంకా ఇట్లా కాదు, నేను ఇప్పుడు కొట్టకపోతే ఈయన నన్ను చాలా సీరియస్గా తిడతాడని అర్థమైపోయింది. నేనేం చేసిన, సార్ నేను మిమ్మల్ని కొట్టలేను కానీ మీరు నన్ను కో అన్న అంతే, నేను కొట్టండి అని అనలే, మీరు నన్ను కో అన్న అంతే, ఫినిష్ అవ్వలే. కొట్టడం స్టార్ట్ చేశాడు నన్ను. పిచ్చి కుక్కను కొట్టాడు ఒక 5 నిమిషాలు. ఓకే. మామూలు గుట్ల పొట్టలో దప్ప 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 కొడుతున్నాడు. చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుండట్లా. ఆయన అదేదో కిక్ బాక్సింగ్ చేసేటప్పుడు అదేదో ఉంటుంది చూడు, పెద్దది సంచి, దాన్ని కొడతారు చూడు, దాన్ని కొడుతున్నాడు ఆయన. నాకు టెక్నిక్ తెలుసు మామూలుగా, ఎవరు కొట్టినా మనల్ని జస్ట్ బ్రీత్ని బిగబట్టేసామనుకో అది దెబ్బ పడదు శరీరం మీద. నేను బ్రీత్ని బిగబట్టేసా. ఆయన పిచ్చి కుక్కను కొడుతున్నాడు ఆయన. ఎంతసేపు అని బిగబడతాం, మళ్ళీ గాలి వదలడం, మళ్ళీ బిగబట్టడం. 5 నిమిషాలు నాన్ స్టాప్ కొట్టాడు. 5 నిమిషాలు కొట్టాడు. ఆ వీడియో కూడా ఉంది. మన నవగోపాల్ వర్మ ఉన్నాడు కదా, మన పిఎస్ఎస్ఎం రామ్ గోపాల్ వర్మ, మన నవకాంత్ దాన్ని కూడా పెట్టాడు. ఓకే. ఆ బిట్టును కూడా యాడ్ చేసి పెట్టాడు ఆ వీడియోలో. ఆ రోజంతా కొడుతూనే ఉన్నాడు. ఒకానొక టైంలో ఈ పొట్ట దగ్గర కొడుతున్నాడు కదా, పైకి వచ్చినాడు, చంపలకేసి కొడుతున్నాడు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు పొట్టనంటే బిగబడతాం, ముఖం దగ్గర బిగబడడానికి ఏముంటుంది, కొట్టుడు. తర్వాత చేతులతో అయిపోయింది, కాలుతో కొడుతున్నాడు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆనంద్ ఏదో చేయకూడదు చేశాడు, చేయరాంది ఏదో చేశాడు, ఏదో మహా పెద్ద తప్పు చేస్తే కదా ఇంతగా కొడతాడు. ఆయన కింద గ్రౌండ్ ఫ్లోర్లో కొడుతుంటే ఫస్ట్ ఫ్లోర్ కింద పడుతుంది. అంటే ఎంత గట్టి కొడుతున్నాడు చూడు, గట్టిగా అరుస్తున్నాడు ఆయన, అరుస్తూ కొడుతున్నాడు. కొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఎవడి జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళందరూ అలా అనుకోవడం మొదలుపెట్టారు. ఆనంద్ కర్మలు తీరిపోయినాయని కొందరు అంటారు, ఆనంద్కు శక్తిని ఇచ్చినాడని కొందరు అంటారు, ఆనంద్ ఏదో చేయకూడదు చేశాడు కాబట్టి కొట్టాడని కొందరు అంటారు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడో వాగుతున్నాడు. ఓకే. అల్టిమేట్గా ఆయన కొట్టిన తర్వాత పడుకున్నాడు. నన్ను కొట్టాడు, పైకి వెళ్ళాడు, పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచినాడు. ఓకే. లేలే, ఇంకా మధ్యలో గ్యాప్ లేదు, లేదు. నేను మాత్రం గాల్లో తేలుతున్నా, ఫుల్ ఎనర్జీస్ అయిపోయినా నేను. ఓకే. కొట్టిన దాఖలాలు ఎక్కడా లేవు, శక్తి మామూలుగా లేదు. కొడితే నా ఎదురుగా ఉన్న కొండ ఏడ పగిలిపోతుందో నేను ఆలోచిస్తున్నా, అంత శక్తి వచ్చేసింది. అప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారం అంటే భారతదేశ వ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను ఆ టైం తర్వాత. ఓకే. నాకు అర్థమైంది అప్పుడు షామన్స్ విజ్డమ్లో ఈ ఎనర్జీ బాల్ మూవ్ అవ్వడం అనేది వేణుగోపాల్ రెడ్డి గారు థియరీ చెప్పినప్పుడు విన్నా. షామన్స్ టెక్నిక్స్ అది. ఆ షామన్ యొక్క టెక్నిక్స్ సార్ దగ్గర అది ఆ జ్ఞానం విస్తృతంగా ఉంది, మహావిస్తృతంగా ఉంది. సార్ ఎవరిని పడితే వాళ్ళని కొట్టడు, ఆయన ఎనర్జీని ఎవరిని పడితే వాళ్ళకి ఇవ్వడు. ఆ ఎనర్జీ ఎవరికి ఇవ్వాలో, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే ఇస్తాడు. ప్రాపంచికమైనటువంటి వాళ్ళకి ఏంటి, ఆనంద్ కొట్టాడంటే ఏదో తప్పు చేశాడు కాబట్టి కొట్టాడని.
వాళ్ళు అనుకునేది ఒకటి, ఇక్కడ నా పరిస్థితి వేరుగా ఉంది. ఆయనేమో పడుకొని నిద్రపోయినాడు, మరుసటి రోజు లేచినాడు, నాకేమో నిద్ర రాగా నేను ఏడుస్తున్నా. ఓకే, ఆ ఎనర్జీ ఎక్కువైపోయింది. అందులో ఉండేది బద్రీనాథ్లో ఉన్నా. ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే అంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే అనుభవం పొందిన వాడికి అర్థమవుతుంది. అవును. గురువు యొక్క చేష్టలు చాలామందికి అర్థం కావు. అంటే ప్రాపంచిక కళ్ళతో చూసినప్పుడు ఈ గురువు షేక్ హ్యాండ్ ఇస్తాడేంటి, ఈ గురువు హగ్ చేసుకుంటాడేంటి, ఈ గురువు ఇంత కోపడతాడేంటి, ఈ గురువు కొడతాడేంటి, దాని వెనుక ఉండేటువంటి సైన్స్ అది అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. నాకు కూడా ఏం తెలియదు కదా. షామన్స్ విజ్డమ్ నేను విన్నాను కాబట్టి నాకు అర్థమైంది. వినకపోతే అప్పటికే విని ఉన్నా నేను, కొడుతుంటే ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఓయమ్మ కొన్ని జన్మలు పట్టాల్సింది ఎదగడానికి, కొన్ని క్షణాల్లో నేను ఎదిగిపోతున్నా అన్నది అర్థమైపోతుంది నాకు. ఓకే, ఇప్పుడు ఈజిప్ట్ పిరమిడ్ గురించి తెలుసుకొని పోయి ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం వేరు. అంటే ఓహో ఇంత మహాశక్తివంతమైన దాంట్లో నేను ధ్యానం చేస్తాను తెలుసుకొని నువ్వు ధ్యానం చేసేటప్పుడు దాని ఎనర్జీని పూర్తిగా ఎరుకతో తీసుకోగలవు. నీకు ఎరుక ఉన్నా ఎరుక లేకపోయినా జరగాల్సింది జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఎరుక ఉంటే ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఏం తెలుసుకోకుండా పోయి ధ్యానంలో కూర్చున్నావు అనుకో, ఏదో ఇల్లు కట్టినట్టు కట్టినారు పిరమిడ్, పోయి ధ్యానం చేసుకుని వస్తావు, అది వేరు. కానీ ఈ భూమండలం మీద ఒక అద్భుతమైన కట్టడం పిరమిడు, దీన్ని కట్టింది మనుషులు కాదు, సాక్షాత్తు ఆ యొక్క దైవ శక్తే వచ్చి ఇక్కడ కట్టించింది ఇది అనేది అర్థమైంది అనుకో, నువ్వు దాని ఫీలింగ్ వేరు. అర్థమవుతుందా? అంటే తెలుసుకొని చేయడం వేరు, తెలియకుండా చేయడం వేరు. ఇక్కడ షామన్స్ విజ్డమ్ ఆల్రెడీ నాకు తెలుసు, దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. తెలుసుకోకపోతే డిఫరెంట్గా ఉండేది. అలానే మనము గురువుల గురించి, ఎంతోమంది గురువుల గురించి విని ఉన్నాం కాబట్టి పత్రి సార్ గురించి కొంత అవగాహన వచ్చింది. వినకపోయిందంటే మనకు అవగాహనకు రాదు. పత్రి సార్ ఎప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లు మీవయ్యా, నేచర్ డిపార్ట్మెంట్ నాదని చెప్పేవాడు. అంటే నేచర్ని తను ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉన్నాడంటే ఏ స్థాయిలో ఉండాలి సారు. ఓకే, అంటే నేచర్కి ఆయన అంత కనెక్టెడ్ అయి ఉన్నాడు కాబట్టే ఆ నేచర్ డిపార్ట్మెంట్ ఆయన నాది అని చెప్పేవాడు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఎంత దిగ్విజయంగా నడిచాయో. చాలా టిపికల్ కండిషన్ వెదర్ ఉన్నప్పుడు కూడా, కరోనా టైంలో కూడా ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేశాడు సారు. అప్పటి వరకు అందరిని తిప్పుతా ఉన్నాడు. కరోనా టైం వచ్చేది ముందే తెలుసు సార్కి, క్లియర్గా తెలుసు కాబట్టి శాటిలైట్ కావాలి జపం చేశాడు సారు. మామూలుగా చెప్పలేదు. ఓకే, ఈరోజు ఈ ఛానల్ శాటిలైట్ అవ్వడానికి ఏకైక కారణం పత్రి సారే. ఆయన ఎంత పట్టుబట్టాడంటే అంత పట్టుబట్టాడు. భవిష్యత్తును ప్రస్తుతాన్ని చూసినట్లు చూడగలిగేవాడే గురువు. భవిష్యత్తును చూస్తాడు. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తును చూసి చెప్పాడు అంత కాలజ్ఞానం. ఆ విధంగా పత్రి సార్కి భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలుసు. ఆయనకి మహాద్రష్ట, ఆషామాషి వ్యక్తి కాదు కదా, మహాద్రష్ట. సో అందుకే ఆయన జీవిత కాలంలో భవిష్యత్తును అంత అద్భుతంగా దర్శించి దానికి అనుగుణమైనటువంటి పనులు ఎన్నో చేశారు ఆయన. బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ కట్టేటప్పుడు చెప్పాడు ఆయన ఏమని, అయ్యా ఇది గ్లోబల్గా ప్రతి మాస్టర్కు ఒక వేదిక అవుతుందని చెప్పాడు. అప్పటికి ఇంకా GCSS అనే ఆలోచన కూడా లేదు. గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మాస్టర్కి అది ఒక అద్భుతమైన వేదిక అయింది. కర్తాల గురించి చెప్పాడు. అయ్యా ఈ కర్తాల్ అనేది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ అవుతుంది మనకని చెప్పాడు. ఇప్పుడు ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఏం కదా, సార్ లేడు అయినప్పటికీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. భవిష్యత్తును చక్కగా దర్శించగలరు, చూడగలరు. అంతటి శక్తి ఆయన. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మన పత్రిజీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఎన్నో కోణాల నుంచి ఆ పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని గురించి మాకు ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి BMS ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.